హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సారా అలీ ఖాన్ యాక్ట్ చేసి అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఏ వతన్ మేరే వతన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే నచ్చలేదు. వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో అయితే ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి కోసం ఈ స్టోరీ మనం చూసుకుంటే కనుక 1942లో బాంబేలో అయితే జరుగుతుంది. ఆ టైంలో మనం చూసుకుంటే కనుక చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే వాళ్ళు స్వాతంత్రం కోసం అయితే పోరాడుతుంటారు సార్. బట్ జనాలకి అండ్ ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ మధ్యలో ఒక మిస్కమ్యూనికేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్ని ఎలాగైనా సరే ఫిల్అప్ చేయాలని చెప్పి సో ఉషా మేహతా క్యారెక్టర్ వచ్చేసి సారా అలీ ఖాన్ అయితే ప్లే చేసింది. సో తను అయితే ఏమనుకుంటుంది అంటే ఒక రేడియోని చేద్దాం అనుకునేది, ఒక రేడియో స్టేషన్, అది కూడా బ్రిటిషర్స్కి తెలియకుండా ఒక అండర్ గ్రౌండ్ అయితే రేడియో చేద్దాం, దాంతో జనాలకి చైతన్యం అనేది వస్తుంది అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్కి కూడా హెల్ప్ అవుతుందని చెప్పే ఉద్దేశంతో తనైతే ఒక అండర్ గ్రౌండ్లో ఒక రేడియో స్టేషన్ అయితే ఏర్పాటు చేస్తారు. అది కూడా బ్రిటిష్ వాళ్ళకి తెలియకుండా. సో ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక సెటప్ ఈ స్టోరీ మనం చూసుకోవాలి. కింద చెప్పుకుంటే 1942లో జరుగుతుంది. సో ఆ ప్రీ ఇండిపెండెంట్ టైంలో యూజ్ చేసిన కాస్ట్యూమ్స్ కానీ, లుక్స్ కానీ అండ్ సెట్ వర్క్ కానీ అంతా ఒక నిజంగా చెప్పాలి 1942ని మన కళ్ళ ముందుకైతే పెట్టారు. సో అదైతే బాగానే ఉంది. అండ్ ఇంకొక ప్లేస్ పై నాకేమనిపించింది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ చూసుకుంటే కనుక మన అందరికీ చాలా కొంతమందే తెలుసు భగత్ సింగ్ అని భగత్ సింగ్ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అండ్ మన తెలుగు సర్కల్ అల్లూరి సీతారామరాజు ఇలా మనకి కొంతమంది తెలుసు అనమాట. బట్ ఇలా ఇంకా తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. సో ఆ తెలియని వాళ్ళ గురించి సో ఒక కాన్సెప్ట్ మీద అయితే ఈ మూవీ అయితే వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇంకా చెప్పడం మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. అండ్ సారా అలీ ఖాన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ వైజ్ మనం చూసుకుంటే కనుక వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, వాళ్ళు తీసుకున్న స్టోరీ కూడా అయితే బాగానే ఉంది. బట్ స్క్రీన్ ప్లే అయితే మనకి ప్రాపర్గా లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మూవీ యొక్క రన్ టైం అనమాట 2 hours 20 minutes ఉంటుంది. సో ఈజీగా ఒక 10 minutes అయితే ఈజీగా ట్రిమ్ చేసేవచ్చు. అండ్ ఇంకొక థింగ్ అంటే మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం ఫాస్ట్గా అయితే చెప్పుండవచ్చు. సో ఇంకోటి సారా అలీ ఖాన్ క్యారెక్టర్ వరకు బాగానే డిజైన్ చేస్తారు, బట్ మిగతా క్యారెక్టర్స్ ఎవరిది అయితే ప్రాపర్గా డిజైన్ చేయలేదు. అండ్ ఈ మూవీ నాకు ఏమనిపించింది అంటే ఈ మూవీ చూసినంతసేపు ఈ మూవీని థియేటర్ రిలీజ్ చేస్తే జనాలు రాదు. సో దీన్ని ఓటీటీలో వేద్దాం అన్నట్టు ఓటీటీలో వేస్తారు తప్ప కరోనా వచ్చిన తర్వాత బాలీవుడ్లో మనం చూసుకుంటే కనుక ఏ సినిమా ప్రాపర్గా అయితే ఆడట్లేదు ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ఆలిమన్ కానీ, జవాన్ కానీ, పఠాన్ కానీ, టైగర్ 3 ఇలా కొన్ని మూవీస్ అయితే వస్తున్నాయి. బట్ ఎస్పెషల్లీ చిన్న సినిమాలు అయితే చాలా ఎఫెక్ట్ అయ్యాయి బాలీవుడ్లో. ఎవ్వరు అసలు ఆడియన్స్ థియేటర్కి అనేది రావట్లేదు. సో ఇప్పుడు ఈ సినిమా కూడా థియేటర్ రిలీజ్ చేస్తే ఎవరు రారు కాబట్టి సో వాళ్ళు దీనికి ఓటీటీ వేసినట్టు ఉంది తప్ప అసలు ఇది థియేటర్కి కావాల్సిన సినిమానా లేకపోతే ఓటీటీ సినిమాలు అసలు మనకైతే అర్థం కాదు. సో ఇంకా చెప్పండి ఇలాంటి ఒక స్టోరీని వెబ్ సిరీస్ కూడా చేయొచ్చు, బట్ అదంతా వేరే కాన్సెప్ట్. బట్ అసలు నాకైతే అనిపించింది ఈ మూవీ థియేటర్లో చేస్తే ఎవరు రాడు కాబట్టి సో దీన్ని ఓటీటీకి వేసినట్టయితే అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఆ బ్రిటిష్ ఎంపైర్ ఉంది కదా, సో వాళ్ళు సారా అలీ ఖాన్ గురించి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తారన్నమాట. కొన్ని నేను చెప్తే మీకు స్పాయిలర్ అయినప్పుడు ఒక 2 to 3 సీన్స్ అయితే ఉంటాయి మేడం. సో ఆ సెటప్ని మార్చే సీన్స్ సో అవి అయితే బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సారా అలీ ఖాన్ వాళ్ళ ఫాదరే దీనికి అగేన్స్ట్ అనమాట ఈ రేడియో సెటప్ చేయడానికి. సో ఇలా కొన్ని కాన్సెప్ట్ చిన్న బిట్స్ అండ్ పీసెస్ బాగున్నాయి తప్ప బట్ ఓవరాల్గా చూసినప్పుడు మనకైతే మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.